మొన్నటి వరకు ప్రపంచ దేశాలన్నీ కూడా అసలు అమెరికాని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నాయి. ఎందుకంటే ఏదైనా ఒక ఇబ్బందికర సిచ్యువేషన్ ఏదైనా ఏర్పడినా సరే వాళ్ళు ఒక మంచి ప్లానింగ్తో ఒక మంచి స్ట్రాటజీతో ముందుకెళ్తారు, దాన్ని ఈజీగా ఓవర్కమ్ చేస్తారు అనే పేరు ఉంది అమెరికాకి. సో దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా అసలు పుట్టిన పిల్లడి నుంచి కూడా అరే నేను చిన్నప్పుడే డిసైడ్ అవుతాను నేను అమెరికా వెళ్ళాలి, అక్కడ మంచిగా సెటిల్ అవ్వాలని చెప్పేసి. అంటే అంత ఇన్స్పైర్ చేసింది అమెరికా. సో దానికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర చాలామంది ఒక మంచి అధ్యక్షులు రావడం, సో వాళ్ళ స్ట్రాటజీస్ తగ్గట్టు వాళ్ళు కంట్రీని ముందుకు తీసుకెళ్లారు. అయితే ఇప్పుడు అదే అమెరికా మిగతా దేశాలను చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. సో ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళకి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా అయ్యాడో అప్పటి నుంచి వాళ్ళ పతనం స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకొక పిచ్చి కోతలు కూర్చాడు. ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు ప్రపంచంలో అంటే ఏడు యుద్ధాలు ఆపాడంట ఆయన. ఏది వాటిలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒకటి ఆపాడా. నిన్నే కదా జరుగుతుంది. నిన్నే రష్యా ఒక 540 డ్రోన్లతో ఏమో మరి ఉక్రెయిన్ మీద దాడి చేసింది. సో దాని తర్వాత వాళ్ళు కూడా ఇటు వచ్చి మరి వీళ్ళ అణుస్థావరాలు ఏవైతే ఉండేవో వాటిని కూడా ధ్వంసం చేశారు కదా. అయితే దాని తర్వాత మళ్ళీ మన ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా ట్రంప్ ఆపాడంట. సో యుద్ధం ఎందుకు ఆపాం మనం? సో ఏవైతే వాళ్ళు అటాక్ చేసిన తర్వాత ఉగ్రవాదులు, ఆ ఉగ్రవాద స్థావరాలన్నింటిని కూడా ధ్వంసం చేసాం, అయిపోయింది మన పని. సో ఇంకేదన్నా సరే వాళ్ళు మళ్ళీ వస్తే మనం అటాక్ చేద్దాం అనే మూడ్లో మనం ఉన్నాం. అంటే ఇక్కడ అతను చెప్తుంది ఏంది, ఈ యుద్ధం ఆగిపోవడానికంట ఆయన టారిఫ్లు ఎత్తానంటే మన ఇండియా భయపడిపోయి టారిఫ్లు వేయొద్దునైనా మేము యుద్ధాన్ని ఆపేసుకుంటామని చెప్పేసి మనం ఆపామంట. మరి అదే టారిఫ్లు ఎత్తాడనే భయంతో మనం ఆపినట్టయితే మరి ఇప్పుడు రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం అని చెప్పేసి ఆయన టారిఫ్లు వేసాడు కదా. సో మరి ఇప్పుడు కూడా రష్యా దగ్గర నుంచి అదే భయం కనుక మనకుంటే రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఎప్పుడు ఆపేసేవాళ్ళం కదా. మరి ఇటువంటి కోతలు ఏందో ఇప్పుడు కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఏర్పడింది. సో ఇంకోటి ఏంది, మళ్ళీ అది పాలస్తీనాకి ఇజ్రాయెల్కి మధ్య ఏదైతే యుద్ధం ఉందో సో అది కూడా ఆపానని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా ఉన్నాడు. సో మరి ఆగిందా? సో మొన్న కూడా మనం చూసాం కదా ఎటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉందా అనేది. సో మరి ఇటువంటి పిచ్చి కోతలన్నీ కోతా ఉన్నాడు. సో దీనివల్ల మరి అతను పరువు పోవటమే కాదు, అమెరికా అగ్రరాజ్యంగా పేరున్నటువంటి అమెరికా పరువు కూడా తీస్తున్నాడనే చెప్పాలి. సో ఈ విధంగా ఒక రకంగా చెప్పాలి అంటే డొనాల్డ్ ట్రంప్ మరి అధ్యక్షుడు అవ్వడం నిజంగా వాళ్ళ దురదృష్టం అనే చెప్పాలి.